మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులను చూసి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ 11,062 పోస్టులకు సంబంధించి నేడు విడుదల కాబోతుంది. పరీక్షలకి మధ్య 4 నెలల సమయం ఇచ్చారు. జూన్ నెలలో పరీక్షలు కండక్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళైతే క్లారిటీగా మెన్షన్ చేశారు. 4 నెలల ప్రిపరేషన్ సమయం ఇచ్చారు. ఉత్తర్వులను జారీ చేసిన సర్కార్ ఇవాళ 11,062 పోస్టులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదల. జూన్ నెలలో ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు యోచన. జూన్ నెలలో కూడా 22 కింద ఇచ్చారు. మరింత సమయం ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళని చూసి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రిపరేషన్కి 4 నెలల సమయం ఎక్కడ, కనీసం 40 రోజుల సమయం లేకుండా పరీక్షలు కండక్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ విధానాలు ఎక్కడ? టెట్ డిఎస్సి షెడ్యూల్పై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు అంటూ దీనికి సంబంధించి మనకు ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. గతంలో టెట్కి సంబంధించి తీర్పు రిజర్వ్ చేసి అభ్యర్థుల చెవుల్లో ఏ విధంగా క్యాబేజీలు పెట్టారు. మనకి గతంలో టెట్ పరీక్షలపై చేతులెత్తేసిన ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, అదేవిధంగా ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ డిఎస్సీల మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు వాదనలు ముగిశాయి. ఇరువైపుల నుంచి వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ బుధవారం ఆదేశాలు ఇచ్చారు. టెట్ అదేవిధంగా డిఎస్సి మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక్కడ లక్షలాది మంది డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. తీరా చూస్తే సిలబస్ ఏమో బండెడ్ ఉంది. 7th క్లాస్ 8th క్లాస్ నుంచి కూడా ప్రశ్నలు న్యూ నుంచి అడుగుతూ ఉన్నారు. ఇటు డిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలు కానివ్వండి, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ కానివ్వండి, మెయిన్గా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ కానివ్వండి, స్టాండర్డ్ జీ కాని అంశాలు కానివ్వండి, ఈ సిలబస్ అంతా తరగొట్టాలంటే అభ్యర్థులకి కాస్త సమయం కావాలని వాపోతున్నప్పటికీ ఇటు ప్రభుత్వం కానీ హైకోర్టు కానీ ఎందుకు ఇలా కలిసిపోతున్నాయి అనేది కూడా అభ్యర్థులందరికీ కూడా వస్తున్న ఒక క్వశ్చన్ మార్క్ లాంటి ప్రశ్న. మనకి నెక్స్ట్ న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో టెట్ టీఆర్టీపై హైకోర్టు నిర్ణయం వాయిదా, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్ష డిఎస్సి అదేవిధంగా టెట్కి సంబంధించి మధ్య సముచిత సమయం ఇవ్వాలనే నిర్ణయానికి సంబంధించి ఇటు హైకోర్టు పట్టించుకోని పరిస్థితి, ఇటు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు పరిశీలన చేసినట్లయితే మార్చి 25వ తారీఖు నుంచి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పరీక్షలు అయితే జరుగుతాయని చెప్తున్నారు. ఇక మార్చి 15 తర్వాత మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి తొలుత పరీక్షలు అయితే కండక్ట్ చేస్తామంటున్నారు. ఇటు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి ముందు ఎస్జిటి అవకాశం అని చెప్పి, తర్వాత మళ్ళీ ఎస్జిటి అవకాశం లేదని చెప్పి 750 రూపాయలు గుంజుకుని ఇంకా రిఫండ్ చేయని పరిస్థితి. ఎవరైతే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేశారో వీళ్ళని నిండా ముంచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కనీసం రివిజన్కి సమయం లేకుండా, ప్రిపరేషన్కి సమయం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే డిఎస్సి అభ్యర్థులపై ప్రభుత్వం తీరు నేనే రాజు నేనే మంత్రి, నేనేం చేయాలనుకుంటే అదే చేస్తాను అంటూ ఈ విధంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మీ ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడింది. ఏదైనా అద్భుతం జరిగినట్లయితే జరిగిన తర్వాత మాట్లాడుకోవాలి తప్ప అప్పటి వరకు కూడా వాయిదాన్ని పట్టించుకోవాల్సిన పని అయితే లేదు. డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు, ఉత్తర్వులను జారీ చేసిన తెలంగాణ సర్కార్. ఇవాళ 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్. జూన్ నెలలో ఆన్లైన్ పరీక్షలు. ఒకసారి చూడండి, తెలంగాణలో 11,062 పోస్టులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. జూన్ నెలాఖరులో ఆన్లైన్ పరీక్షలు అంటే మనకి ఇక్కడ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలాఖరు అంటే దాదాపుగా 4 నెలల సమయం ఇచ్చి పరీక్షలు కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పద్ధతి అంటే, ఇది విధానం అంటే. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత క్లారిటీగా షెడ్యూల్ అనేది ప్రకటించారో. గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టుల భర్తీకి సంబంధించి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే డిఎస్సి 2023 నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్కి సంబంధించి 1,77,502 మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు. ఎవరైతే ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేకుండా ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన పని లేదు. కొత్త నోటిఫికేషన్కి సంబంధించి పరీక్షలు అనేవి జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే జరగబోతుంది. కాబట్టి ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత జూన్ నెలాఖరు నాటికి డిఎస్సికి సంబంధించి పరీక్షలు పూర్తి చేసే విధంగా తెలంగాణ సర్కార్ అయితే యోచన చేస్తుంది. ఇయాలే నోటిఫికేషన్ అంటూ కూడా మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 2,849, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అత్యధికంగా 7,304 పోస్టులు, పండిట్ పోస్టులు 727, పీఈటీ పోస్టులు 182, మొత్తంగా
11,062 పోస్టులకైతే తెలంగాణలో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. ఒక పక్కా షెడ్యూల్ ఇచ్చారు వీళ్ళు. జూన్ నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేస్తామని. అభ్యర్థులకి ప్రిపరేషన్కి సుదీర్ఘకాలం ఉంది కాబట్టి ఈలోపు చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అనేవి చక్కగా రాసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాలేంటో ఈ పద్ధతులేంటో వీళ్ళకే తెలియాలి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది సార్ డిఎస్సికి సంబంధించి పరీక్ష కేంద్రాలు లోకల్ నాన్ లోకల్కి సంబంధించి ఆప్షన్కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. డిఎస్సికి సంబంధించి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఒక బటన్ ఉంటుంది. అక్కడ హోము క్యాండిడేట్ సర్వీసెస్ అని వస్తుంది. ఏదైనా అప్డేట్ వస్తే ఇక్కడే వస్తుంది, మీరు ఇక్కడి నుంచి చెక్ చేసుకోండి. ఇప్పటికైతే మనకి ఎటువంటి అప్డేట్స్ అనేవి లేవు. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి వెబ్ ఆప్షన్లకు సంబంధించి లోకల్ నాన్ లోకల్ ఆప్షన్కి సంబంధించి క్యాండిడేట్ లాగిన్లో ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు నేను కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. వెయిట్ చేయండి. ఇక మనకి నెక్స్ట్ పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా, ఇటు టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మోడల్ పేపర్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని ప్లేలిస్ట్ అనే ఫోల్డర్ ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి సబ్జెక్ట్ వైజ్ అక్కడ వీడియోస్ అనేవి ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్లు అనేవి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇటు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ .in గూగుల్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ .in అని చెప్పేసి సెర్చ్ చేసి ఈ వెబ్సైట్లో ఉన్న ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు కూడా మీరు టెస్ట్ ఆన్ చేసుకోవడం. లాస్ట్లో ఫినిష్ అనే బటన్ ఉంటుంది. ఫినిష్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆన్సర్లన్నీ కూడా అక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది కాబట్టి క్విక్ రివిజన్ కింద చదువుకునేందుకు ఎగ్జామ్ రాసేందుకు కూడా రామ్ రమేష్ ఎడ్యుకేషన్ .in వెబ్సైట్ మీకు అందుబాటులో ఉంది. 600కు పైగా టెస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. టెట్ ఎగ్జామ్కి హాజరయ్యే అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. చక్కగా ప్రశాంతంగా పరీక్ష రాయండి, టెన్షన్ లేకుండా పరీక్ష రాయండి, మంచి స్కోర్ అయితే వస్తుంది. 2 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.